బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా గులాబీ పార్టీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. సుల్తాన్పూర్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు 1,00,000 మందికి పైగా ప్రజలు హాజరవుతారన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా గులాబీ పార్టీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. సుల్తాన్పూర్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు 1,00,000 మందికి పైగా ప్రజలు హాజరవుతారన్న అంచనాతో బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి జన సమీకరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మాజీ సీఎం కేసీఆర్ సుల్తాన్పూర్లో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నిజాం ప్రతినిధి బసీద్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. బసీద్, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలంలోని సుల్తాన్పూర్ సమీపంలో సభావేదిక ఏర్పాట్లను సర్వం సిద్ధం చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభకు హాజరు కానున్నారు. గత 4-5 రోజుల నుండి బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆందోళన, నారాయణ ఖేడ్, జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ పరిధిలోని సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్ నియోజకవర్గాలకు చెందిన జనాలను సమీకరించే పనిలో పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యారు. ప్రతి నియోజకవర్గం నుండి 25 నుంచి 30,000 మందిని ఈ సభకు తరలించే విధంగా పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. సభకు తరలి వచ్చే పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైన గ్యాలరీని ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం కూడా ఈ ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. సంపత్, సంగారెడ్డి, పటాన్చెరు మరియు నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి జనాలను భారీగా సమీకరించి వీళ్ళను ఇక్కడ తీసుకొచ్చి రప్పించే విధంగా ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేశారు. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ బసీద్.